దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, రండి ప్రియులారా, ఈరోజు ఈ సమయం యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వాక్య భాగానికి స్వాగతిస్తున్నాను. ప్రభు ప్రేమ, కృప, శాంతి, రక్షణ, విడుదల, అభిషేకం మీతో ఉండునుగాక. ఈ వాక్యం ద్వారా ఈరోజు ఈ సమయము మనము ధ్యానించుకోబోయే సర్వశక్తిగల జీవము, మార్గము, సత్యమైన యేసుక్రీస్తు వాక్య భాగము, తండ్రి దేవుని వాక్య భాగము, అంశము నూతన చేతులు, న్యూ హ్యాండ్స్. ఈ అంశాన్ని ధ్యానించుకోబోయే మొదట దేవుని సహాయాన్ని కోరుదాం ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవా, నిత్యుడా, పరిశుద్ధుడా ప్రభువా, యేసుక్రీస్తు నామములో మీరు మా మంచి కాపరివై భూలోకమందు జన్మించారు. మీ సిలువలో, మీ చేతులలో మేకుల ద్వారా మా కోసం గాయము పొందినారు ప్రభువా. ఆ గాయము పొందిన చేతులతో మా అందరికీ ఈ నూతన చేతులు అనే వాక్య భాగంలో పాల్గొని ఉన్న ప్రతి మీ కుమార్తెకు మీ గాయపడిన చేతుల ద్వారా మాకు రక్షణ ఇవ్వండి, స్వస్థత ఇవ్వండి. అలాగే సమాధి అయి పునరుత్థాన పొందిన మీ మహిమగల చేతుల ద్వారా మాకు శక్తితో, పరలోక శక్తితో నింపండి, పరిశుద్ధాత్మ శక్తితో నింపండి, నిత్య జీవము ఇవ్వండి. నూతన చేతులు అనే వాక్య భాగము పాల్గొని ఉన్న మీ కుమార్తె జీవితంలో మీ గాయం పొందిన చేతులు, అలాగే మీ పునరుత్థాన చేతులు మా జీవితంలో రక్షణను, దైవశక్తిని, పునరుత్థాన శక్తిని పొందినట్లు, అనుగ్రహించినట్లు సాయం చేయండి. మీ చేతులు మా జీవితంలో కార్యం చేయడానికి సహాయం చేయండి, శక్తిని ఇవ్వండి తండ్రి. ఈ ప్రార్థన సర్వశక్తుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ టు జీసస్. రండి ప్రియులారా, నూతన చేతులు, న్యూ హ్యాండ్స్. మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెషయా ప్రవక్త గ్రంథము 41వ వచనము 10వ వాక్యంలో చూసినట్లయితే, ప్రాఫెట్ ఐజాయా చాప్టర్ 41 వర్స్ 10th వర్డ్ ఇక్కడ చదివితే, నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును, నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును అని తండ్రి తన చేతుల ద్వారా మమ్మను రక్షించి వాగ్దానము చెప్తున్నారు పిల్లారా. అందమైన చేతులను ఒక్కసారి చూడండి ప్రియులారా, అందమైన చేతులను ఒక్కసారి చూడు. దావీదు చెప్పినట్లు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును, ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవని నీవు కూడా చెప్పాలి ప్రియులారా. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 14వ వచనములో చెప్పినట్లు, అలాగే రోజు చేసే పనుల కంటే దేవుని మహిమార్థమై నీ చేతులు ఎన్నో గొప్ప పనులు చేయగలవు. నీ చేతులలో దేవుడు 10 తంతుల నాదమును ఉంచాడు. అంతేకాదు, నీవు చప్పట్లు కొడుతూ ఆయన్ని, ఆ దేవుణ్ణి, ప్రభుని, పరిశుద్ధాత్మని స్తుతించడానికి, చేతులెత్తి ఆయన్ని స్తుతించడానికి, ఆయన గురించి, ఆయన కొరకు రాయడానికి, అలసిపోకుండా పని చేయడానికి దేవుడు అద్భుతమైన 2 చేతులు నీకు నాకు ఇచ్చినాడు, మనందరికీ. ప్రభుకు స్తోత్రం. అవును ప్రియులారా, మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో చదివినట్లయితే అక్కడ ఇలాగ చూస్తాం ప్రియులారా, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు అని రాయబడింది. అవును, దేవుడు నీకు చేతులిచ్చింది మంచి పనులు చేసేందుక, చెడ్డ
పనులు చేసేందుక, లేక కన్నీరు తుడిచేందుక, బాధపరిచేందుక, లేక కొట్టి గాయపరిచేందుక ఎవరినైనా, ఎవరి జీవితమైనా? ఎందుకో నీవే నిర్ణయించుకో ప్రియ దేవుని కుమారి. అయితే నీవు ఒక నూతన సృష్టిగా, నూతనమును మరియు పరిశుద్ధమైన చేతులు కలిగి ఉండాలని దేవుని ఆశ. యేసుక్రీస్తు ప్రభుని చేతులు మేకులతో గుర్చబడినప్పుడు రక్తము ఏరులై ప్రవహించిన రక్తం ద్వారా మన పాపపు చేతులు పాపరహితంగాను, శక్తి లేని చేతులు శక్తివంతంగాను మార్చబడ్డాయి. అవును, మార్కు సువార్త 16వ అధ్యాయము 17 వచనం నుండి 18లో చదివితే ప్రభు చెప్తున్నారు, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. అవును ప్రియులారా, రోగులను మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని ప్రభు యేసు చెప్పారు. ఎంతో ప్రియమైన వారినిగా ఆయన మన చేతులను శక్తితో నింపాడు. ఇది సత్యం. విశ్వసించినట్లయితే దేవుని మహిమ చూచెదము. అవును, నీ చేతుల వైపు చూస్తూ, నా చేతులు ఇప్పుడు సాధారణమైన చేతులు కాదు, నా యజమాని చేసిన రీతిగా మరియు అంతకంటే గొప్ప కార్యాలు చేయునట్లు నా రక్షకుడు నా చేతులను తన శక్తితో నింపాడు. అవును ప్రియులారా, యోహాను సువార్త 14:12లో చెప్పినట్లు, అంతేకాదు దేవుడు తన నీతి అను దక్షిణాస్తంతో మనలను ఎత్తి పట్టుకుంటాడని చెప్పిన వాగ్దానము జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగే జ్ఞాపకం ఉంచుకొని పరలోక వైపు నీ చేతులెత్తి ఇలా ప్రార్థించాలి ప్రియులారా. ప్రార్థించి ఈ వాక్య భాగాన్ని ముక్తాయం చేసుకుందాం ప్రియులారా. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నిత్యుడా, ఉన్నవాడా, రానయ్య ఉన్నవాడా, మా మధ్యలో సంచరించువాడా యేసయ్య, ప్రభువైన యేసయ్య, మీకు స్తోత్రం ప్రభువా. యేసయ్య, నీవు మేకులతో గుర్చబడిన నీ చేతులతో నా చేతులను నీ శక్తితో నింపినందుకు వందనాలు ప్రభువా. నీ చేతుల నుండి కారే రక్తంతో మమ్ము కడిగి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపుము తండ్రి. మా చేతులను నూతనంగాను పరిశుద్ధంగాను చెయ్యుము పరిశుద్ధాత్మ ప్రభువా. ఓ యేసయ్య, నీ మహిమార్థమై మా అందరి చేతులను, నా చేతులను వాడుకునుము ప్రభువా. సర్వశక్తి సర్వాధికారము గల ప్రభువా, నీ నామములో ప్రార్థించి పొంది ఉన్నాము రక్షక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ టు జీసస్. అవును ప్రియులారా, మనము దేవుని చేతి గురించి ధ్యానించిన ప్రియులారా. నూతన చేతులు, మన చేతులు దేవుని చేతిలో పెట్టినట్లయితే నూతన చేయిగా మారుతాయి ప్రియులారా. మనము కడకు ఒక్క వాక్యము దేవుని చేయి గురించి చదివి వాక్య భాగాన్ని ముక్తాయం చేసుకుందాం ప్రియులారా. 1వ దినవృత్తాంత గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనము. 1 Chronicles chapter 4 verse 10th word. ఇక్కడ చదివినట్లయితే, నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండు దయచేయుము. నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయుమని దావీదు ప్రార్థన చేస్తున్నారు పిల్లారా, భక్తులు. మనం కూడా ప్రార్థన చేద్దాం ప్రియులు ఇలాగే. ప్రభువా, తండ్రి యేసయ్య, పరిశుద్ధాత్ముడా, నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి మా అందరికి తోడుగా ఉండ దయచేయము. యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్. మరొక వాక్య భాగంలో దేవుని చిత్తమైతే కలుద్దాం ప్రియ దేవుని విశ్వాసులారా, ప్రజలారా. అంతవరకు ప్రభు వెలుగు, శాంతి, ప్రభు భయభక్తి, దూతల కాపుదల, ప్రభు శిల్వ శక్తి, నిత్య జీవము, ప్రేమ, కృప, సన్నిధి మీతో ఉండునుగాక ఆరోగ్యము ద్వారా. యేసు నామములో ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ టు జీసస్. వర్షిప్ యూ జీసస్. ఆమెన్.